హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ టాక్స్ విత్ శ్వేత. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సిటివ్ టాపిక్, కిడ్స్. సో యా, లెట్స్ టాక్ అబౌట్ దాట్. హాయ్ ప్రతీక్. హలో శ్వేత. హౌ ఆర్ యూ? గ్రేట్. క్వశ్చన్ నాకు ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అన్నట్టు, లైక్ మన జనరేషన్ వచ్చేసి ద ఫస్ట్ జనరేషన్ కదా. మన జనరేషన్ వర్ డీలింగ్ విత్ జెన్ జీస్ అండ్ జెన్ ఆల్ఫాస్. సో ఈ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో లైక్ ఇప్పుడు ఈ కిడ్స్ని పేరెంటింగ్ చేయడం ఎలా, ఏంటి అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు హౌ యు ఆర్ డూయింగ్ ఇట్? Definitely tough because lot of moving things around us, right? Every 6 months the world is changing around us. Yeah. If you see our parents, వాళ్ళ జనరేషన్లో మనం చిన్న ఉన్నప్పుడు it was more simpler in an approach, right? Yeah. You put kids in a school and you make good money and that's pretty much. Then you just do your thing. అట్లా kids just grow around you, right? వాళ్ళు వాళ్ళ ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు బయటకు పోయి. అట్లా లైక్ యూ జస్ట్ నీడ్ టు ఫీడ్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్. మంచి న్యూట్రిషన్ ఇస్తున్నారా, టైంకి ఇంటికి వస్తున్నారా, మార్కులు వస్తున్నాయా, రైట్? ఇవే మెయిన్ వరీ అప్పుడు. సింపుల్ వరల్డ్, సేఫ్ వరల్డ్, రైట్? పెద్ద వరీ చేయాల్సిన పని లేదు అప్పుడు. అంతకు మించి అప్పుడు పెద్ద అంత ఎక్స్పెక్టేషన్ కూడా లేకుండే. But now things are different, right? Okay. Right now, 10 things you have to figure it out. And then 6 months later, it might be like 20 more things to figure it out, right? So every 1 year, world is changing. Your AI is coming in. నీ చుట్టుపక్కల బిజినెస్లో మారుతున్నాయి, నీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్స్ మారుతున్నాయి, కల్చర్ చేంజ్ అయిపోతుంది. కిడ్స్ అడాప్షన్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ఉంది ఇప్పుడు, రైట్? ఎవ్రీథింగ్ రైట్, వెరీ వెరీ ఫాస్ట్, రైట్? ఐ మీన్ వాళ్ళ ఫింగర్ టిప్స్ లో అన్ని ఉన్నాయి. దే హ్యావ్ అ ఫోన్. దట్స్ ఒక్కటి ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మ్యాసివ్ థింగ్, రైట్? మనకు అప్పుడు ఒకటి నేర్చుకోవాలి, ఒక థింగ్ కొత్తది రావాలి అంటే ఒక ఆర్గానిక్ ఫ్యాషన్ లో వచ్చింది. రైట్ నౌ ఇట్స్ నాట్ లైక్ a 9-year-old, a 10-year-old can access lot of things around which is not relevant for his age also, right? So ivanni unnai, and when there is more things you have to have more controls, but unfortunately we don't have any controls. Okay. Right? It takes from intlo unna device setup gaani, it's not very much what you call the parental controls పెట్టడం కానీ అంత లేవు, రైట్? Not all everybody is following it, right? Okay. And you turn on your TV and then you can see a lot of content on the TV which is not appropriate also, right? But మనకేమైంది ఇంతవరకు అయితే ఓకే అన్న టైంకి మనం ఒక లైన్ గీసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ఒకప్పుడు దే వర్ నాట్ ఓకే, ఇప్పుడు ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఒక 1 year కి అదర్ థింగ్ ఇస్ ఆల్సో ఓకే, రైట్? సో వీఆర్ నౌ చేంజింగ్ అవర్ మన పరిధిలో మనము చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, రైట్? అండ్ యూ సీ లైక్ థియేటర్స్ లో, లైక్ యూ సీ కిడ్స్ ఇన్ ద థియేటర్ ఆల్సో. ఐ వెంట్ టు Animal, I don't know why the kids are in the theater also, right? And they're asking like, why he has to kill that many times, right? So వాళ్ళకి లాజికల్ థింక్ చేస్తారు. సో అంత అట్రాసిటీ they are seeing it and they are watching it, all these things, and then we let them, right? So all these things, right? You have the content in front of you, you have the technology in front of you, అండ్ కంట్రోల్స్ లేవు. మేజర్గా ఏంది, టైం లేదు, రైట్? ఎవరికైనా టైం కూడా లేదు. సో నౌ వీ డోంట్ నో వాట్ దిస్ విల్ లీడ్ టు, రైట్? చూడాలి ఇంకో 10 years కి హౌ దే ఎవాల్వ్ త్రూ దిస్, వి విల్ నో. సో నువ్వు ఇంట్లో లైక్ హౌ యు ఆర్ గైడింగ్ యువర్ మన కిడ్స్ని, లైక్ నువ్వు లైక్ యూ విల్ బి టేకింగ్ నువ్వే అన్ని వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, లైక్ యూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ ఎ లాట్ మోర్ దాన్ మీ. Like both of us do the different roles at home, but నువ్వు ఏంటంటే లైక్ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఈ టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ కానీ వాళ్ళని హ్యాండిల్ చేయడంలో యు ఆర్ ద బెస్ట్ ఐ ఫీల్. సో ఎట్ అవర్ ప్లేస్ ఇన్ అవర్ హోమ్, సో యా, లైక్ హౌ యూ డీల్ విత్ kids, like especially regarding television, all these things? So see, I'm not was very good at this, handling kids or talking to them, ఆడుకోవడం కానీ. I was not into that, but as I became a parent, I started learning more of these, right? Okay. First I will say like first 3 years of my parenting is one episode, and then after 3 years to like what you call 7 years now is completely a different parenting, I understood, right? So
ఫస్ట్ 3 years I see like a very typical parent, like you give instructions, నువ్వు వాడు ఏం చేయాలో నువ్వు చెప్పడం, నేను చెప్పడము, లేకుంటే అరవడము, ఆర్ ఇట్లనే చేయాలి, దిస్ ఇస్ హౌ యూ షుడ్ డూ, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఆల్వేస్ బీయింగ్ ఎ పేరెంట్, అంతే. అంతకు మించి ఏం చేయలే నేను. నాట్ ఈవెన్ లైక్ మచ్ టైమ్ ఐ హ్యావ్ స్పెండ్, రైట్, busy with office work. I had my own reasons which are valid at that time, right? Which made sense, like just నేను justify చేసుకున్నా. ఆఫీస్ వర్క్ ఇంటికి లేట్ రావడము, టైం లేకపోవడము, వీకెండ్ టైర్డ్ కావడము, వీకెండ్ అదర్ వర్క్ ఉండడము. సో లైక్ ఎట్ ద ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే లెస్ కిడ్స్ టైమ్, లెస్ పేషెన్స్ అండ్ మోర్ ఇన్స్ట్రక్షన్ లెడ్ పేరెంటింగ్. అంటే చెప్పడం, ఇది చేయాలి, ఇది చేయొద్దు, ఇది చేయాలి, ఇది చేయొద్దు, హోంవర్క్ చేయాలి, ఈ టైం పండుకోవాలి, ఈ టైంకి లేవాలి, అంతే. Versus 3+ years, I can talk more about that, because that's when I changed a lot as a parent, right? Okay. So what I do right now is I don't, first of all, itla instruction gani ilanti cheppadam, I stop doing it. Okay. I still do the instructions, but it's more in a way they understand it more better. Okay. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ యూ అని చూస్తారు ఎవరైనా. ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చినాము అంటే దెసి ఓకే మా డాడ్ మా మామ్ చెప్పిండు వినాలి. అది కాకుండా ఇఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ అ పర్సన్, ఏమనుకున్నా హైపోథెటికల్ లైక్ ఇఫ్ యూ ఇమాజిన్ ఎ పర్సన్ హూ హ్యాస్ లైక్ మోర్ క్యారెక్టరిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ మ్యాన్ ఉన్నాడు. ఐరన్ మ్యాన్కి ఏంటిది, కొన్ని పవర్స్ ఉన్నాయి, వెరీ స్మార్ట్, ఎవరైనా అట్రాక్ట్ అవుతారు ఆయనకున్న కేపబిలిటీ చూస్తే. అతను ఒక పని చెప్తే నువ్వు చేయవా, వితౌట్ నో క్వశ్చన్స్ ఆస్క్ యూ డూ ఇట్, బికాస్ ఒక హీరో చెప్తున్నాడు, రైట్? సో లాట్ ఆఫ్ థింగ్ అట్రాక్ట్ చేసే థింగ్స్ ఉన్నాయి అతని దగ్గర, ద కిడ్స్ కి కానీ ఎవరికి, ఈవెన్ నాకు కూడా, రైట్? సో దాని ఏమర్థం అంటే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ ఆర్ నాట్ ఎ టిపికల్ పర్సన్, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ అని నువ్వు ఒక పర్సనాలిటీ బిల్డ్ చేయగలిగితే దాని తర్వాత నువ్వు ఒక చెప్పు, దే విల్ డామ్ ఫాలో ఇట్. సో దట్స్ వాట్ ఐ డూ, రైట్? ట్రై టు డూ ఇట్, రైట్? సో ఐఎమ్ ట్రైంగ్ టు బీ లైక్ what I really, the fundamental for me is I be very transparent in about my personality. అంటే నేను బయట ఎట్లా ఉంటా, వైఫ్తో నీతో ఎట్లా ఉంటా, ఆర్ కిడ్స్తో ఎట్లా ఉంటా, ఇట్స్ సిమిలర్, రైట్? ఇట్స్ నథింగ్ డిఫరెంట్ యాజ్ సచ్, రైట్? సో వాట్ ఇట్ మీన్స్ ఇస్ కిడ్స్తోనే జస్ట్ ఇన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఇది చేయు అని సీరియస్గా ఒక ఫాదర్, వెరీ సీరియస్ ఫాదర్ లాగా చెప్పేసి, బయట మా ఫ్రెండ్స్తోని లైక్ స్కూల్ ఫ్రెండ్స్తోని కానీ అదర్ ఫ్రెండ్స్తో కానీ లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్గా నవ్వుకుంటా, జోక్లు వేసుకుంటా, లైక్ డిఫరెంట్ పర్సనాలిటీ అక్కడ పోర్ట్రే చేసి, వైఫ్తో డిఫరెంట్ పర్సనాలిటీ పోర్ట్రే చేస్తే దెన్ దే మే నాట్ వచ్చిండ్రా బై రూల్ ఏం చెప్తాడు ఇప్పుడు ఏం చేయాలనో అలాంటి వ్యూ ఉంటుంది వాళ్ళకి. వాట్ ఐ డూ ఈస్ ఐ బీ లైక్ వెన్ ఐ సే వోంట్ ట్రాన్స్పరెంట్ అబౌట్ పర్సనాలిటీ ఈస్ లైక్ ఐ టాక్ టు దెమ్ ఇన్ అ వే ఐ యామ్. అంటే నేను వైఫ్తో ఎట్లా ఉంటా, మా ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటా, కిడ్స్తో కూడా అట్లనే ఉంటాను, నో డిఫరెంట్. అంటే ఐ కీప్ టెల్లింగ్, ఐ మీన్ సో మై ఫిలాసఫీ ఈస్ యూ కాంట్ బీ ఎ పర్ఫెక్ట్ పర్సన్ టు బికమ్ ఎ గుడ్ పేరెంట్. అంటే యూ హ్యావ్ టు బీ, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లైక్ ఒక టెక్స్ట్ బుక్ లా ఉన్నావు అనుకో, అన్ని కరెక్ట్గా చేస్తావు, మిస్టర్ పర్ఫెక్ట్ అనుకో నువ్వు. ఈ రేపు నేను ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి బైసైకిల్ తీసుకుపోయి ఒక చిన్న గుద్దేసిన, అది విరిగిపోయింది. ఇప్పుడు నాకు ఎంత భయం అవుతుంది ఓ పర్ఫెక్ట్ పేరెంట్ దగ్గరికి వచ్చి చెప్పడానికి, తోలు తీస్తారు రాగానే, రైట్? ఇది ఎందుకు ఇలా కొట్టినావు, అదెందుకు ఇలా కొట్టినావు, టీవీ రిమోట్ పళ్ళ కొట్టినావు, రైట్? నౌ హీ విల్ థింక్ ఎట్లా దీన్ని హైడ్ చేయాలి, చెప్పకుండా ఎట్లా ఉండాలి, చెప్తా ఇంకా అయిపోయిన పని అని. అదే ఇఫ్ యూ హ్యావ్ అ పర్సనాలిటీ వేర్ వీడు కూడా దీనికన్నా రచ్చ ఖరాబ్ చేసిండు, నేను ఎట్లా టీవీలో కూడా పళ్ళ కొట్టినా వాడు కార్ అద్దం వల్ల కొట్టిండు అంటే మా డాడీ కార్ అద్దం వల్ల కొట్టిండు అని తెలిస్తే దెన్ వీడి మైండ్ చెప్తుంది ఓకే చెప్పచ్చు అని. దొంగ ఫ్రెండ్స్ అయినట్టు, రైట్? సో ఇఫ్ యూ లైక్ నీకు ఒక పర్సనాలిటీ ఉంది వేర్ యూ ఆల్సో హ్యావ్ డన్ సమ్ రాంగ్ థింగ్స్, నువ్వు అంత పర్ఫెక్ట్ గా లేదు, వర్కింగ్ ఆన్ ఇట్. అలాంటి ఒక మైండ్ సెట్ తీసుకురాగలిగితే యువర్ డాడ్ ఆర్ యువర్ మామ్ ఈజ్ లైక్ దట్, నాట్ 100% రైట్ బట్ క్లోజ్ టు ఇట్. తప్పులు చేసిర్రు వీళ్ళు కూడా, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు కూడా, వీళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినాయి, వీళ్ళని ట్యూషన్ పంపించారు, వీళ్ళు
ఇలాంటి పాటలోనే నుండి ఈ దాకా వచ్చారు అని బాగా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తప్పు చేసిన రోజు వాళ్ళు పర్ఫామ్ చేయని రోజు నీతో షేర్ చేసుకుంటాడు. ఓకే, రైట్, దాట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. రైట్, ఇఫ్ యు గో బ్యాక్ అండ్ సీ స్కూల్లో కూడా నువ్వు అన్ని యువర్ ఫ్రెండ్స్ నువ్వు ఎవరితో దోస్తాన్ని చేస్తావు అంటే నీలాగా స్కూల్ క్లాస్ బంక్ కొట్టుతోనే వేస్తావు. నువ్వు క్లాస్ బంక్ కొడతావు, వెళ్ళి నువ్వు ఫస్ట్ బెంచ్ లో 100% అటెండెన్స్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయవు. వాళ్ళు వాళ్ళతో చేసుకుంటారు, వీడు ఎవ్రీడే స్కూల్కి వస్తాడు, స్టూడెంట్ మార్క్స్ మంచిగా వస్తాయి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ వేసుకుంటారు తప్ప వాడు లాస్ట్ బెంచ్ లో ఎప్పుడు స్కూల్ కి రాడు, ఫెయిల్ అయ్యేటోనికి ఫ్రెండ్షిప్ చేయరు. సేమ్ కాన్సెప్ట్ యూ అప్లై టు ద కిడ్స్ అండ్ ఫాదర్ ఆల్సో, ఆర్ కిడ్స్ అండ్ మదర్ ఆల్సో, రైట్? సేమ్ థింగ్, యూ కాంట్ బి పర్ఫెక్ట్. అప్పుడే వాళ్ళకి యాజ్ మచ్ as క్లోజ్ యూ కెన్ గెట్ ఇన్ టు. రైట్, ఐ డోంట్ థింక్ బికాస్ అదర్ వే ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇస్ అరే నువ్వే చేసినావు దాన్ని ఇన్స్పైర్ చేసుకొని వీడు నువ్వు కాదమ్మలు కొట్టు. అదే నేను ఇప్పుడు అదే అడగబోతున్నా, నువ్వు అది చెప్పి వాడు కూడా ఏం కాదులే పాప చూసుకుంటాడు అని చెప్పేసి వాడు అనుకుంటే దాన్ని ఎట్లా? అదే ఇప్పుడు దానికి నేను నమ్మేది ఏంటి అంటే, ఆర్ నేను నా లైఫ్ లో ఇప్పటివరకు చూసింది వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఇస్ వి థింక్ దాట్ వే బట్ ఇట్ నెవర్, మోస్ట్ లైక్ ఇట్ నెవర్ హ్యాపెన్స్. అంటే మా డాడ్ ఇది చేయలేదు కాబట్టి నేను చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రింకింగ్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, రైట్, ఒక హ్యాబిట్స్. ఒక కిడ్ వెన్ దే గ్రో అప్, అరే మా డాడ్ డ్రింక్ చేయలేదు నేను కూడా తాగాను అన్నట్టు, ఐ డోంట్ బిలీవ్ దట్. ఓకే, వన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఎన్వైరన్మెంట్ తాగుదాం బాయ్ అనేసి అనుకుంటే నథింగ్ విల్ స్టాప్. అంత that's the case, అలాంటప్పుడు you don't need to be that perfect person. You can't become an inspiration. కాదు, ఎందుకంటే వాడు చేసేది ఉంటే పక్కా చేస్తాడు, is what my think. వాడు చేసేది ఉంటే పక్కా చేస్తాడు. ఏదో నువ్వు డ్రింక్ చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు కాబట్టి వీడు కూడా అవన్నీ చేయడమో అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. బట్ ఫాదర్ అంటే ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్, ఒక హీరో లాగా వాళ్ళు డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ ట్రీట్ ఆల్ ద కిడ్స్ లైక్ యునో. ఇప్పుడు మేఘ్నాకి కానీ లైక్ షీ థింగ్స్ యూ యాజ్ అ బాహుబలి లైక్ యూ, అండ్ ఆల్సో ఆరవ్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు ఏది చేసినా కానీ లైక్ వాడు హీల్ బి లైక్ నువ్వు ఎట్లా చేసినావు, హీల్ జస్ట్ కాపీ దట్. ఈవెన్ చాపింగ్ ద వెజిటబుల్స్ అండ్ ఎనీథింగ్ నువ్వు చోర్స్ కానీ ఏది చేసినా కానీ హీల్ జస్ట్ కాపీ. సో లైక్ అప్పుడు నువ్వు లైక్ హౌ డు యూ సే దట్ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని? As I said, so you should be a mixed bag. You can't just be a bad person. ఒక్కటే నువ్వు దేనికి పనికి రాకుండానే ఉన్నావు అని చెప్పే అది కూడా తప్పు. ఓకే, what I'm saying is you should do everything. What that means is you have to be a mixed bag of everything in you. Okay, you can't just say I'll be నేను సత్యపూసని అట్లా చేయలేవు నువ్వు, రైట్? దెన్ నీ దగ్గర ఎవరు రాడు, ఓన్లీ నీకు చెప్పేదే నీకు చెప్తారు. మార్కులు మంచిగా వచ్చా నీ దగ్గరికి వస్తారు. నాతో అట్లనే అవుతుంది బికాజ్ నేను చాలా అంటే తక్కువ ఇట్లాంటి పనులు, ఐ మీన్ ఐ డోంట్ నో, మేబీ రాంగ్ థింగ్స్ అనో అట్లాంటి చిలిపి పనులు అయితే నేను ఎప్పుడు చేయలేదు. సో ఆరవ్ ఏది చేసినా లైక్ హీల్ కమ్, ఇట్లాంటివి అయితే నీ దగ్గరికి వచ్చి చెప్తాడు. నా దగ్గరికి ఓన్లీ మార్క్స్ రిలేటెడ్ మంచి పర్సన్ మంచి థింగ్స్ అయితే నా దగ్గరికి వచ్చి చెప్తాడు వాడు, అంతే. సో అది ఒక ఎవెన్యూ క్రియేట్ చేసుకోవాలి. వెన్ వి నో ఆర్ వెన్ ద కిడ్స్ విల్ నో ద పేరెంట్ ఇస్ అ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఐ విల్ బ్రేక్ ఇట్ డౌన్. ఓకే, సో ఇందాక చెప్పినట్టు యూ ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ ఓకే స్కూల్లో ఇది చేసిన, కాలేజ్లో ఇది చేసిన, చిన్నప్పుడు కజిన్స్తో ఇన్ని చేసిన నేను పనులు, నాకు ఇన్ని పనిష్మెంట్స్ వచ్చినాయి, క్లాస్లో ఇదైతే నాకు ఈ పనిష్మెంట్ వచ్చింది, ఇలా చెప్తూ ఉంటే రియల్ థింగ్స్, నాట్ యూ డోంట్ టు కుక్ ఇట్ అప్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ డన్ ఇట్ వీఆర్ ఓపెన్, అంటే ఓపెన్గా చెప్పొచ్చు వాళ్ళకి, దే విల్ అండర్స్టాండ్ దాట్. దట్స్ నెంబర్ వన్. సో దిస్ ఇస్ వన్ సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ ఈస్ అబౌట్ the great things you have done, what you have done, achieved something, right? అది కూడా చెప్పాలి. Okay, సో అక్కడ నుండి if you have achieved something, how that transition happened, నువ్వేమేం చేసినావు, how great you are. ఇప్పుడు ఫాదర్ గురించి మదర్ కానీ, మదర్ గురించి ఫాదర్ కానీ, ఒక పేరెంట్ ఇంకో పేరెంట్ చెప్పాలన్నట్టు హౌ గ్రేట్ దే అచీవ్డ్ సంథింగ్, హౌ యూనిక్లీ ఇట్ ఈస్, ఆర్ మీ డాడ్ కి ఉన్న స్కిల్ ఇది అని యాజ్ అ ఆర్గానిక్ కాన్వర్జేషన్ లాగా ఇంట నడుస్తూ ఉండాలి. సో వి కవర్ the achievements. Okay, the third thing, as you said indaka bahubali annattu, you have to be the person who will protect. adi kanpiyala valaki, no matter what you are anything, there like you know, chinna like you don't need to go fight with rowdy valto road la మీద fighting చేసే అవసరం లేదు, right? Okay, but still like you know
నువ్వు ఒక కస్టమర్ సర్వీస్తో మాట్లాడుతున్నావు ఆర్ యూ గో టు మూవీ అండ్ సంథింగ్ హ్యాపెన్స్ దేర్ ఆర్ పార్కింగ్ అవుట్ చిన్న ఏమైనా అవుతుంది, యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్, రైట్? అండ్ దే విల్ వాచ్ యూ ఎవ్రీ సెకండ్, దే విల్ వాచింగ్ యూ, రైట్? దే విల్ సీ హూమ్ యూ ఆర్, నీ పర్సనాలిటీ ఏంటిది అని, రైట్? సో వెన్ యూ, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ టాక్ టు ఏ కస్టమర్ సర్వీస్లో ఆర్ ఒక సర్వీస్ ప్రొవైడర్తో ఏమన్నా, వెన్ దే ఆర్ నాట్ ఫేర్ విత్ యూ, we are doing a transaction or something not fair happened, when you counter them, అది చేసినప్పుడు ఏమైతే they will see, yeah, my dad is commanding something, right? చూస్తారు అన్నట్టు. Given that you should have a valid point at you, right? నీ సైడ్ కరెక్ట్ పాయింట్ ఉండాలి and you're fighting for that. They are seeing it, or somebody tells something to the other partner, then you go and స్టాండ్ అవుట్, రైట్? యూ ప్రొటెక్ట్ ఇట్, రైట్? సో ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఉన్నాడు వ్యూ చూసుకుంటాడు ఏమన్నా అయితే, ఇది ఒక వ్యూ మెల్లమెల్ల క్రియేట్ అవుతుంది అన్నట్టు, రైట్? సో ఇది ఒక వెరీ మచ్ ఇంపార్టెంట్, బికాస్ నౌ దే ఫీల్ లైక్ ద ఫాదర్ ఈస్ దేర్ ఆర్ ద మదర్ ఈస్ దేర్ హూ విల్ నౌ ప్రొటెక్ట్ మీ, సంథింగ్ హ్యాపెన్స్ టు మీ. ఆ భయం అనేది స్కూల్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఎనీథింగ్ హ్యాపెన్స్, దే విల్ కమ్ అండ్ టెల్ పప్పా ఆర్ మమ్మ, ఇది నాకు జరిగింది, నౌ యూ గో ఫిక్స్ ఇట్ అని. నౌ యూ హ్యావ్ టు గో టు ద స్కూల్ అండ్ గో టాక్. నౌ దే విల్ సీ హౌ యూ ఆర్ డీలింగ్ విత్ దట్ ఆల్సో, రైట్? వాళ్ళకు స్ట్రెంగ్త్ వస్తుంది ఇన్సైడ్. అండ్ ద నెక్స్ట్ యాంగిల్, యూ హ్యావ్ టు బి ఆల్సో వెరీ what do you call ఫన్ యాంగిల్ కూడా ఉంటే ఏమవుతుంది అంటే, దే విల్ గెట్ మోర్ క్లోజర్, రైట్? ఏమన్నా ఇప్పుడు ఇంట్లో వాట్ వీ అబ్జర్వ్, లైక్ వీ సే లైక్ Meghna, she is 4 years old. While she is walking, she will just does something to me and go. Just like gelki odamantaru atla. But she doesn't do to you, because she knows like I am the one, the fun guy here, right? Emanna fun things emanna unte, like any damn thing they do with me, because I do with them. I am the bad cop at home. Right? So these things, right? Like we have to play with them. Oka chinna fun angles gaani చూపేయడము, we have to keep pulling their leg, ఏడిపియాలి పిల్లల్ని, because బయట bullying ఉండొచ్చు, స్కూల్లో ఏమైనా ఉండొచ్చు, we don't know, right? So these things we have to face, వాళ్ళని రెడీ చేయాలి, ఏడిపియాలి, ప్రెప్ చేయాలి వాళ్ళని. బయట ఏడిపించే కన్నా ముందు నువ్వే ఏడిపియాలి. If I remember, Arav, when he was 3-4 years old, or 4 to 5 years old, that age, right? He is అన్నిటికీ భయపడుతుండే, ఫస్ట్ ఏడుస్తుండే. ఎవరైనా ఫ్రెండ్స్ ఏమన్నా చిన్న ఏమైనా లాక్కున్నా ఏడుస్తుండే. He did not know to fight back. I was the one taught him how to fight back. We should have something. పోయి కొట్టే, అందరిని కొట్టే అవసరం లేదు, but at least something comes bad at you, you should know how to defend yourself. Right? So దానికోసం మనం ఏం చేసినా, I was hitting him, I was pulling his leg, I was testing his limits. ఆ లిమిట్స్ అనేది ఆర్ ద బ్రేకింగ్ పాయింట్ ని ఇంకా చేంజ్ చేసిన అన్నట్టు. అది చేంజ్ చేసాక ఏమైంది, నౌ హీ వాజ్ మోర్ డిఫెన్సివ్ వస్తాడు అన్నట్టు వాడు. నౌ ఇట్ చేంజ్డ్, ఇట్ టుక్ అన్ ఇయర్ ఆర్ సో, బట్ ఇట్ చేంజ్డ్. సో ఇంట్లోనే మనము దానికి బయట వాళ్ళకి రెడీ చేయాలి. నువ్వు ఇంట్లోనే ప్రేమగా మంచిగా కుక్కూన్లో పెట్టుకొని చూసుకున్నాం అనుకో, బయట కూడా వచ్చి ఏడిపిస్తాడు. డెఫినెట్లీ యూ కాంట్ బి దాట్ మచ్ ఆఫ్ కేరింగ్ ఎట్ హోమ్. బయట వరల్డ్ ఎట్లా ఉందో మనము అవగాహన పెట్టుకొని ఇంట్లోనే యూ హావ్ టు క్రియేట్ a replica of that. ఒక ప్రొటెక్టివ్ వరల్డ్ లో దాని వాళ్ళు నేర్చుకుంటే ఇట్లాంటివి ఎలాంటివి ఫేస్ చేయాలో, సో దట్ సొసైటీకి బయటకు వెళ్ళాక దే లెర్న్ అబౌట్ దట్. డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ దట్. సో దిస్ థింగ్, ఒక ఫన్ యాంగిల్ కూడా యూ హావ్ టు బి showing to the kids, లేకపోతే you should to create that also for them, right? So now if you mix all these things together, right? So you are fun, నువ్వు తప్పులు చేసినావు, you're not a completely right person, you did succeed few things, like you have performed amazingly well, this becomes your inspiration, you are the protector, right? You are the shield. So ivanni kanipishinappudu emaitadante they feel like this guy is the guy to go to. Okay, తప్పైనా రైట్ అయినా ఈయన దగ్గరికి పోవచ్చు. దట్స్ ద థింగ్. ఐ డోంట్ వాంట్ ఒక బయట నుండి ఐ డోంట్ గెట్ ఎ ఫీడ్బ్యాక్ అబౌట్ మై కిడ్స్, వాట్ ఎవర్ దే హ్యావ్ టు కమ్ అండ్ టాక్ టు మీ. ఈ చిన్న ఏజ్ లో నుండి ఇలాంటి ఒక పర్సనాలిటీ నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తే, వెన్ దే గెట్ ఇన్ టు 9th grade 10th grade కానీ 16 years 15 years age లో, the teens and the closer to 15 plus also, right? That's the scariest, I would say, that's the scariest age. I'm literally getting the goosebumps with this things around. You have to be the first, I mean itla cheppali simple words, you have to be their best friend. They have to come to you. But atla wheel aitadantava best friend chances unnai anta.
ఐఎమ్ నాట్ గివింగ్ వారంటీ ఆన్ దిస్ రైట్ ఓకే. అప్రోచ్, బట్ అట్లీస్ట్ ఇట్స్ వర్కింగ్ సో ఫార్. బట్ ఎంతైనా పేరెంట్సే ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ పేరెంట్స్ థింగ్ రైట్. సో ఇట్ నాట్ వర్క్అవుట్ నౌ. ఓకే. మన పేరెంట్స్ కి వర్కౌట్ అయింది, బట్ ఇట్ హ్యాస్ టు చేంజ్ నౌ రైట్. వర్కౌట్ కాదు ఇప్పుడు ముందు. బట్ ఒక లిమిట్ తర్వాత దే వోంట్, అరే ఇది చెప్తే విన్నర్ కావచ్చు, ఎంతైనా ఒక లైన్ ఉంటది కదా పేరెంట్స్ కి చెప్పేది. ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇది ట్రై చేస్తే ఆ బార్ బాగా హైక్ వెళ్తుంది అంటున్నా. అంటే మరీ పెద్దది ఏమన్నా ఉంటే చెప్పకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చెప్తూ ఉంటారు. బట్ దాంతో ఏమవుతుంది అంటే వి నో వాట్ ఆర్ దే అవుట్ సైడ్, పర్సనాలిటీ ఎట్లుంటది తెలుస్తుంది మనకి రైట్. ఇప్పుడు ఎట్లా ఉంటది, ఇఫ్ యూ డోంట్ డూ దిస్ మొత్తం కాయిన్ ఫ్లిప్ చేసినట్టు బయట ఒకలాగా ఇంటి ఒకలాగా. కిడ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ అవుట్ సైడ్. ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటారు, మన దగ్గర ఒకలా ఉంటారు. సో దాట్స్ బ్రిడ్జ్ వీ షుడ్ క్లోజ్ ఇట్. ఆ గ్యాప్ ని మనము తక్కువ చేసుకుంటూ రావాలన్నట్టు. డెఫినెట్లీ ఉంటుంది, పర్సనాలిటీ చేంజ్ ఉంటుంది, బట్ అట్లీస్ట్ ఇవి చేస్తే నా ఒపీనియన్ ఏంటంటే తక్కువ ఉంటుంది. నువ్వు పెద్ద సర్ప్రైజ్ రావు మా ఆవిడ చేసిండు అంటే రైట్. సో అండ్ ఆల్సో వన్ మోర్ యాంగిల్ ఈజ్ ఇందాక చెప్పినట్టు టు ద ఎక్స్టెంట్ యూ హ్యావ్ టు గో అండ్ డూ ఇట్ అనేది. ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ రైట్. సో యూ కెన్ ఎట్లా ఉంటుంది, ఏ లెవెల్లో చేయాలి అనేసి. So I think 1 year back, I think, right? 2 years back. 2 years back, we went to Kerala. Okay. Right? When we went to Kerala and then we met our school teacher there. Yeah. So akkada వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేఘ్నాకి వాళ్ళకు చిన్న టెడ్డీ బేర్ ఇచ్చారు. రెడ్ అండ్ వైట్ టెడ్డీ బేర్. So she liked it and she want to keep it. They said like, no, please keep it. పెట్టుకొని it. Now she loved teddy bear so much. Entire వయనాడ్ నుండి హైదరాబాద్ వరకు ఆల్మోస్ట్ లైక్ టు సిటీ షీ వాస్ హోల్డింగ్ ఇట్. ఎక్కడికి పోయినా దాన్ని పట్టుకురావడం, దాంతోనే ఉండడము, పడుకోవడం, తినడం అన్ని దాంతోనే ఉంది. సో ఏమైంది, వెన్ యూఆర్ కమింగ్ బ్యాక్ కర్నూల్లో వి స్టాప్డ్ ఎట్ ఎ రెస్టారెంట్ అండ్ దెన్ షీ టేక్ ద టెడ్డీ బేర్ అండ్ పుట్ ఇట్ నెక్స్ట్ చైర్. పక్కన పెట్టుకున్నది, పక్కన పెట్టేసుకొని తిన్నాము. లంచ్ అయిన అయిపోయింది. దెన్ వి స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్ క్లోజర్ టు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే టెడ్డీ బేర్ లేదు. అది అప్పుడు పడుకున్నది, లైక్ ఎక్కినాక వెంటనే షీ వాస్ స్లీపింగ్. నౌ ఇంకా నైట్ అంతా ఇచ్చింది. నెక్స్ట్ 1-2 days టెడ్డీ బేర్ అన్నది. వాట్ డు ఐ డు? హైదరాబాద్ అండ్ కర్నూల్ నాట్ క్లోజ్ బై. సో నౌ హియర్ వేర్ ఐ టెల్ వేర్ ఐ కేమ్ ఇన్ రైట్. సో జనరల్ వాట్ వుడ్ డు, ఇంకో టెడ్డీ బేర్ కొనిస్తాము, అమెజాన్ లో పోయి ఆర్డర్ చేస్తావు, సేమ్ రెడ్ అండ్ వైట్ టెడ్డీ బేర్. దట్స్ ఈజియెస్ట్ వే. 500 పెడితే ఒక టెడ్డీ బేర్ వచ్చేస్తుంది, సిమిలర్ రైట్. ఆర్డర్ చేసినాం దట్టు. ఐ నో, బట్ ఇన్సైడ్ మీ ఐఎమ్ థింకింగ్, ఇందాక చెప్పినట్టు మై అదర్ పర్సనాలిటీ ఆర్ అదర్ యాంగిల్ రైట్, టు గో టు ఎక్స్టెంట్ వేర్ ఇట్ టెల్స్ హూ ఐఎమ్ రైట్, హౌ మచ్ ఐ కేర్ ఫర్ రైట్ హౌ వాట్ ఐ కెన్ డూ. అంటే ఒక ఫాదర్ తలుచుకుంటే, ఐ మీన్ నేను తలుచుకుంటే ఎంత వరకు పోగలను, ఏం అచీవ్ చేయగలను, ఐ వాంట్ టు టీచ్ హర్ యాజ్ అ సెడ్ రైట్. ఈ ఇన్సిడెంట్ లో ఏం చేసినామా అంటే, సో ఐ కాల్డ్ ద రెస్టారెంట్, హే బాస్ లైక్ ఇట్లా టెడ్డీ బేర్ ఉంది అంటే, ర్యాండమ్ లైక్ బిజీ రెస్టారెంట్, ఎవరు చేస్తారు రేపు చూస్తాము, వస్తే చెప్తాము అని. దే టుక్ మై నెంబర్. దిస్ ఈస్ హ్యాపెండ్ ఇన్ January. Now I was going to Bangalore, I think March, మార్చ్లో నేను బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళకుండా I was thinking about this in my mind. I chose I will drive to Bangalore. Okay. Right? So I drove to Bangalore. When I was coming back, I went to the restaurant. Same restaurant. ఆ ఫోటో చూపించిన, మేనేజర్తో మాట్లాడిన, బాస్ చెప్పిన దీనికోసమే నేను ఆల్ ద వే నేను బండేసుకుని వచ్చిన బెంగళూరు దాకా, రిటర్న్ కర్నూలు ఆవుదాం అనేసి. ఇన్ కేస్ లో ఉంటే ఇట్లా చూడండి ప్లీజ్, I will do whatever you guys want అంటే చెప్తే, they said like very nice people, right? They said no, we will look into this and చూస్తాము కనుక్కుంటాము అన్నారు. They took again my number and everything. And then 1.5 months later they called me. They said we found a teddy bear, come and take it. Then again I was going to Bangalore same month. Again I did not book a flight. Normally I book all the flights, right? So this time I did not book a flight. Again took my car. Return I went to restaurant. I collected the teddy bear from them. చేసుకొని ద స్టాఫ్ వాజ్ వెరీ హ్యాపీ, లైక్ వాళ్ళు అర్థం కాలేదు టెడ్డీ బేర్ కోసం ఇంత అయింది అని రైట్. సో దెన్ మొత్తం మంది స్టాఫ్ వచ్చారు, వి టుక్ అ పిక్చర్ విత్ దెమ్, ఐ స్పోక్ టు దెమ్, I thanked them so much. They felt also good, so we took the picture and we came back, right? So that tells to her that my dad can do this. Okay. Right? అంటే వాల్యూ ఇవ్వడం అన్నట్టు, చిన్న పిల్లలే ఏడుస్తున్నారు కొనిస్తే అయిపోతుంది అని కాకుండా, వాట్ దిస్ పాత్ ఈస్ ఎ టఫ్ పాత్. దీని మనీతో ఈజీగా అయిపోయేది కాదు ఇది, రైట్? బికాస్ మై వ్యూ ఏంటిది, కొనియడం ఈజీ, చేయడం చాలా కష్టం.
అదర్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు, ఏ పైసా వచ్చి వట్టిగా వస్తాయి నీకేమన్నా, ఎంత కష్టపడితే వస్తాయి అని. పాయింట్ అది మనకు తెలుసు. పిల్లలకి ఎట్లా ఉంటుంది అంటే ఆ పాయింట్ అర్థం కాదు. మనీ కష్టపడితే వస్తుంది, వాళ్ళ పాయింట్ వాళ్ళ వ్యూ చూస్తుంటే, వాళ్ళ షూలో ఉంటే మనము అయితే ఏందిరా బాయ్ అన్న ఫీలింగ్లోనే ఉంటారు. బట్ ఇది వాట్ ఐ హ్యావ్ డన్ ప్రూవ్ అవుతుంది అన్నట్టు తనకి కూడా. ఓ యా, మై డాడ్ డిడ్ సంథింగ్ ఫర్ మీ. ఇప్పటికి 1 year అవుతుంది తీసుకోవచ్చి, స్టిల్ టెడ్డీ బేర్స్ విత్ హర్ ఎవ్రీ డామ్ డే. ఈవెన్ నాకు కూడా ఐ ఫీల్ హ్యాపీ, దిస్ ఇస్ అ టెడ్డీ బేర్, ఐ వెంట్ టు కర్నూల్ ట్వైస్ అని, రైట్? ఆ రోజు నీకేం అర్థం కాకపోవచ్చు, అరే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది, అరే ఇంత నేను పోయిన వచ్చిన, నాకు పెద్ద దండేసి పెద్ద పూజ చేస్తారు అనుకున్నా, ఇంట్లో ఎవరేం చేస్తలేరు, దిస్ ఇస్ రాంగ్, రైట్? ఇప్పుడు కాదు, ఇట్ విల్ గెట్ పేడ్ ఆఫ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇలాంటి చిన్న చిన్న వెన్ యూ పుట్ అన్ ఎఫర్ట్, పిల్లలకే కాదు, like the wife ki aina, wife husband kaina, when they put an effort, for example the birthday gift, you buy something from Amazon versus you go do shopping, ఎక్కడైనా బాగా కష్టపడి కొనుకొచ్చినాం అనుకో, ప్రైస్ తక్కువైనా కానీ దే సీ ద లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ఇట్. ఆ కష్టానికి ఎప్పుడైనా ఒక మనిషి వాల్యూ ఇస్తారు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. సో ఇలాంటి థింగ్స్ చేసిన కొద్ది ఏమవుతుంది అంటే, దెన్ దే సీ ఏ పర్సనాలిటీ ఇన్ యూ. మై డాడ్ కెన్ డూ సంథింగ్ ఫర్ మీ, రైట్? ఒక హీరో లాగా చూస్తారు అన్నట్టు. మామ్ అయినా డాడీ అయినా కిడ్స్ హీరో లాగా చూస్తారు, రైట్? మామ్ షుడ్ బి ఏ హీరో. So two lines from me on this, right? One is you, like a wife or a husband, should be a hero for the kids, right? The same time, a husband ki wife should always be a girlfriend is my other principle. Okay, right? Or that's so sweet. Girl, wife ki and husband should be a boyfriend also, right? Yeah. What happens is, as you get into like married life and everything, right? Over the period of time, then you get carried away a lot of things, right? So అదేమవుతుంది, ఈవెన్ యూ లవ్ సంబడి అండ్ గెట్ మ్యారీడ్, ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ ఏమవుతుంది అంటే, యూ క్యారీ అయిపోతాం అన్నట్టు ఈ బిజినెస్ తోని అంతా. సో యూ బికమ్ అ టిపికల్ హస్బెండ్ ఆర్ టిపికల్ వైఫ్, కిడ్స్ ఆర్ టిపికల్ కిడ్స్, అండ్ దెన్ హోల్ ఫ్యామిలీ బికమ్స్ నథింగ్ బట్ ఒక వెరీ రెగ్యులర్ థింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి ఒక సినిమా లాగా ఒక ఫిల్మీ ఫ్యామిలీ కావాలి, బాండ్స్ కావాలి, వాల్యూస్ తెలుసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీలా. అండ్ కిడ్ షుడ్ ప్రొటెక్ట్ ద మామ్, కిడ్ షుడ్ ప్రొటెక్ట్ ద డాడ్. ఇది అంతా డెవలప్ కావాలి అంటే, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ షుడ్ డెఫినెట్లీ విల్ వర్క్. మా ఇంట్లో వర్కౌట్ అవుతుంది అది. కూర్చొని యూ కాంట్ పుట్ అన్ ఎఫర్ట్ ఇన్ ప్యాంపరింగ్ దెమ్, దట్స్ ద రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ప్యాంపర్ ఎప్పుడు చేయొద్దు. ఐఎమ్ అగేన్స్ట్ ప్యాంపరింగ్. ప్యాంపరింగ్ అనేది, ఓ మై గాడ్, లైక్ ప్యాంపరింగ్ టాపిక్ తీసుకొచ్చినాం అంటే, లైక్ ఐఎమ్ సీయింగ్ నవేడేస్, లైక్ అంటే నేను ఇంకో పర్సన్ అట్లా జడ్జ్ చేయట్లేదు అట్లని కాదు కానీ, బట్ 10-year-old ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. అది ఏ ఎక్స్టెంట్ వరకు ప్యాంపరింగ్ వెళ్తుందో నాకు అర్థం అవుతలేదు. ఆన్ రోడ్ ఫుల్ బిజీ ట్రాఫిక్ ఉంది, దే ఆర్ డ్రైవింగ్ ఏ కార్. ఎన్ని న్యూస్ ఛానల్స్ లో వస్తున్నాయి అసలు. మొన్ననే న్యూస్ ఛానల్లోనే వచ్చింది కదా ఇది అసలు. many cases, like many cities, ఒక హైదరాబాద్ అనే కాదు, లాట్ ఆఫ్ ప్లేసెస్ హ్యాపెనింగ్. బైక్ నడుపుతున్నారు, రైట్? కార్లు నడుపుతున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఐ కెన్ ఇట్స్ లైక్ మోర్ ప్యాంపరింగ్ కావచ్చు, ఏమవుతుంది చూసుకుందాంలే అన్నట్టు ఉండొచ్చు. I mean, this is more comes to social responsibility as a parent also, right? What we can give them, ఎంతవరకు అలా ఎనేబుల్ చేయాలి, ఆ ఏజ్లో తగ్గట్టు థింగ్స్ మనం ఇస్తున్నామా, ఆర్ నా వల్ల ఎంతైతే అంత ఇస్తానా. దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్, రైట్? సో యాజ్ అ పేరెంట్, వెన్ దే లవ్ ద కిడ్ సో మచ్, రైట్, వాట్ హ్యాపెన్స్ ఇస్, నా స్థాయి ఏంది, నాకున్న అర్హత ఏంది, ఎంతవరకు నా కిడ్కి ఎన్ని నేను యాక్సెస్ ఇవ్వాలి. This is how we see it. What is right అనేది చూస్తలేరు. Right. What is how much the kid ఇవాళ నువ్వు కార్ ఇచ్చినావు, రేపు ఏమి ఇస్తావు అనేది చూస్తాడు, రైట్? రేపు పొద్దున్న చిన్న బైసికల్ ఇస్తా, నౌ హీ డజంట్ లైక్ ఇట్ ఆల్సో. అంతే, వాళ్ళకి ఏం తెలుసు, సంతోషం రాదు బైసికల్ నుండి. ఇవాళ కార్ ఇచ్చినావు, రేపు పొద్దున్న నాకు స్పోర్ట్స్ కార్ కావాలి. నౌ అట్లా అంతెందుకు, యూ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు దిస్ మచ్ ఆఫ్ కాంప్లికేట్ థింగ్స్. సో వెన్ యూ బై అ గిఫ్ట్, దాని వెనకాల 10+, 8+ అని రాసి ఉంటుంది. ఎందుకు రాస్తారు? పని లేకనా? కాదు కదా. వాట్ దట్ మీన్స్ ఈస్, ఈ టాయ్ 10-year-old కిడ్ అయితే బెస్ట్గా వాడతాడు. యూ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, నువ్వు ఒక 6-year-old కి వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయడం రాదు. సెకండ్ ఏమవుతుంది, నువ్వు నెక్స్ట్ ఇచ్చే గిఫ్ట్ దీనికన్నా బెటర్ ఉండాలి. అంటే 12-year-old 15-year-old సరిపోయే గిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు అప్పుడు 8-year-old గిఫ్ట్ తీసుకుంటాడా? యూ విల్ నాట్ హ్యావ్ ఫన్ ఇట్. ఆ ఫన్ రాదు మన దగ్గరికి వెళ్ళి, మజా రాదు. దీంట్లో ఏముంది, బచ్చ టాయ్ అంతా అట్లా చూస్తారు. నువ్వు ఎందుకు ఇచ్చినావు మరి 10-year-old, రైట్? సో
6 years వరకు 6 years గిఫ్ట్ ఇయ్యి కదా. యా వి డోంట్ డూ ఇట్ హియర్. అసకే ఇయ్యం మనం. నెక్స్ట్ 3 yearsకి వాడతాడు. ఏ గిఫ్ట్ ఏ టాయ్ 3 సంవత్సరాలు ఇప్పుడు వాడుతున్నాము. మనం వాడినాము ఒక టాయ్ 15 years వాడినాము. ఇప్పుడు వాడట్లే కదా. టాయ్సే లేవు. ఓకే, నాకు ఒక పౌడర్ డబ్బా ఒక పఫ్ ఉంటుండే, దాంతోనే మొత్తం ఉన్నంత ఎంజాయ్ చేసిన నేను అంతే. రైట్. సో యా, ఇప్పుడు అట్లా లేవు. రైట్. సో నౌ అలాంటప్పుడు దెన్ యూ గివ్ దట్ టాయ్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ దేర్ అప్రోప్రియేట్ ఫర్ దేర్ ఏజ్. దాని ఉండే సేమ్ థింగ్ హ్యాపెనింగ్. కార్ ఎందుకు ఇచ్చినావు, రేపు పొద్దున ఇంకా పెద్ద కార్ కావాలి, సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనము గిఫ్ట్ లో చూసినప్పుడు ప్రాబ్లం లేనిది కార్ ఇస్తే తప్పే ఎందుకు, అది కూడా కరెక్ట్ కదా. ఇది కరెక్ట్ అయినప్పుడు మరి వాళ్ళు అక్కడ లైన్ డ్రా చేసుకున్నారు. యూ డ్రా ద లైన్స్, యూ కీప్ ద లైన్. ఎవరి డ్రాయింగ్ వాళ్ళే డ్రా చేసుకుంటూ పోతున్నారు కదా. దట్స్ ద ప్రాబ్లం. ఒక 10-year-old కిడ్ కి లైక్ యు ఆర్ ఫీడింగ్ దెమ్ యాజ్ ఏ అడల్ట్, డెఫినెట్లీ లైక్ ఏ 20-25-year-old అడల్ట్ లాగా ఫీడ్ చేస్తున్నారు. సో దీనివల్ల నువ్వేమన్నా చూసినావా ఇట్లాంటి సినారియోస్ నీ చుట్టుపక్కల ఇట్లా ఏమన్నా? Yeah, I mean, when it comes to feeding, it starts mostly with the mom side, right? Because mothers same చేస్తారు, like when they feed the kid. For example, let's take this example, right? Imagine they're like ఒక 5 kids కూర్చొని లంచ్ చేస్తున్నారు on a table. So when the mom is serving, ఆమె కిడ్కి వచ్చినప్పుడు దెన్ షీ విల్ వాంట్ టు సర్వ్ లైక్ బెటర్ కర్రీ కానీ లైక్ బెటర్ పీసెస్ కానీ ఆర్ లైక్ ప్రాపర్గా ఇస్తుంది. అదర్ కిడ్స్కి రెగ్యులర్గా ఇచ్చేస్తుంది అన్నట్టు. సో ఇట్ స్టార్ట్స్ దేర్. మావానికి అయితే బాగా దొరకాలి, వేరేకి దొరకాలి, మావానికి మాత్రం ఒక స్టెప్ ఒక మెట్టు ఎక్కువనే దొరకాలి మంచిగా. ఇది బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ అండ్ ఫండమెంటల్ ఫర్ ఎవ్రీ లైక్ మామ్. బికాస్ వై ఐఎమ్ సేయింగ్ mom is always there with the kids when it comes to food and all, right, compared to dads. Majority, not everybody, majority. But that's when happens, right? Like typical గా ఏమైతుంది అంటే నీ కిడ్కి వచ్చేసరికి సడన్ గా కాషియస్ అయిపోతాం అన్నట్టు. ఓ యా మనోడికి మంచిగా సర్వ్ చేయాలి, మంచిగా రావాలి. when you cut a cake, కార్నర్స్ రావద్దు, మధ్యలోగా కట్ చేయాలి. వేరేకి అయితే మాత్రం ఎడ కట్ చేసిన నడుస్తుంది, మావానికి మాత్రం పైన చెర్రీ ఉన్నది రావాలి పీస్. యూ డూ ఆల్ దీస్ థింగ్స్, రైట్? సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. అండ్ కిడ్స్ నోటీసెస్ దట్. వాడు చూస్తాడు, నా మమ్మీ వచ్చిందంటే నాకు చెర్రీ ఇస్తుంది. ఎందుకు? దిస్ ఇస్ ద ప్రాబ్లం. సెకండ్ థింగ్, నాకే రావాలి చెర్రీ, పక్కోనికి మాత్రం రావద్దు. ఇట్ కిల్స్ ద లీడర్షిప్ స్కిల్స్ ఇన్ ద కిడ్ ఎట్ దట్ ఏజ్. చిన్న ఏజ్ లోకి వెళ్ళి వాడు ఎప్పటికో లీడర్ కాలేడు. ఇక వాట్ ఐ టీచ్ మై కిడ్ ఇస్, నువ్వు ఎప్పుడు లాస్ట్ తీసుకోవాలి, నువ్వు ఎప్పుడు లాస్ట్. For example, he was teaching him, right, number of times about this is, I asked him a question. Intlo evaru, if I had to rank, okay, intlo andaku oka rank iyu, first the most powerful person ever intla. First em cheptunde, father is the most powerful cheptunde. Next maybe mother, third vaadu, fourth chelle. This is his typical ranking. అక్కడ నుండి వాని మైండ్ సెట్ నేను కాన్సెప్ట్స్ టీచ్ చేసి, వాల్యూస్ టీచ్ చేసి, ఇప్పుడు ఏమంటాడు అంటే ఫస్ట్ ర్యాంక్ ఈస్ ద మదర్, సెకండ్ ర్యాంక్ ఈస్ ద ఫాదర్, థర్డ్ ర్యాంక్ ఈస్ ద సిస్టర్, ఫోర్త్ ఈస్ హిమ్. దిస్ ఇస్ వాట్ హీ ర్యాంక్స్ ఇట్ as, right? So he is putting himself last no matter what. Even like when the sister gets into the car, వాడేం చేస్తాడు, ఫస్ట్ చెల్లెని ఎక్కిన తర్వాత వీడెక్తాడు, వాడి కూర్చోబెట్టి వాడు పక్కల పేసినాకనే లైక్ హీ విల్, రైట్? సో దీస్ థింగ్స్ లైక్ నువ్వు ప్రతి ఒక్క చెప్పే అవసరం లేదు. వాల్యూస్ అక్కడ కరెక్ట్ గా అర్థం చేపిస్తే దాన్ని ఒక ఫార్ములా లాగా అన్నిట్లో అప్లై చేస్తారు అన్నట్టు. ఈటింగ్ లో గానీ, చెల్లె తిన్నదా, మమ్మ తిన్నదా చూస్తాడు, ఫస్ట్ అడుగుతాడు ఎవ్రీడే, నువ్వు అన్నావా, నువ్వు తిన్నావా లేదా, కొంచెమే ఉంది మరి నీకు సరిపోతుందా లేదా, రైట్? ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కర్రీ ఉంది ఆర్ చిన్న కేక్ ఉంది, వాడే చెప్తా నాకు వద్దు అని, నీకు ఇష్టం కదా తిను అంటే నువ్వు ఇట్స్ ఓకే, నువ్వు తినేసే అని. వాళ్ళకి తెలుసు మీరు తినలే అని, రైట్? ఇంత హెసిటేట్ కాడు. అది ఎట్లా వచ్చింది అంటే దిస్ ఇస్ వెరీ లాట్ ఆఫ్ ఇవన్నీ మనము మాట్లాడము, వాల్యూస్ అంటే ఇవన్నీ చెప్పడము, ఇన్స్ట్రక్షన్ తో ఇది పాసిబులా? 100% పాసిబుల్. ఏడుస్తారు ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఏమవుతుంది, ఏడుస్తారు. నాకు కావాలి, నాకు ఏంది చెరి ఉన్న కేకే కావాలి అని ఏడుస్తారు. స్కేల్స్ తో కట్ చేసి కొలతలు చేసి ఇవ్వాల్సి వస్తుంది. నా ఇప్పుడు వాడే ఎక్స్ట్రా స్పూన్ 3 గులాబ్ జామున్ అంటే ఒకటి వీటి తీసుకొని 2 ఇచ్చేస్తాడు ఆటోమేటిక్ గా, రైట్? అప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళు ఇఫ్ యు ఆర్ దేర్ యాజ్ అ పేరెంట్, యూ గివ్ 1 back to him. వాడు తింటాడు కావచ్చు at the end, బట్ ఫస్ట్ స్టెప్ వాడు సాక్రిఫైస్ చేస్తుండే చూసినావా, అది
న్యాచురల్గా ఎట్లా వస్తుంది, దిస్ ఇస్ వేర్ ఇట్ కమ్స్. బట్ సాక్రిఫైస్ అంటే ఇప్పుడు సరే ఓకే ఇంట్లో అయితే ఓకే, బట్ వాడు బయటకు వెళ్ళాక కూడా ఇట్లనే వాడినే లాస్ట్ గా ట్రీట్ చేస్తే ఎట్లా ఎట్లా వర్కౌట్ అవుతుంది అట్లా? ఎగ్జాక్ట్లీ రైట్. సో వెన్ యూ ఆర్ టీచింగ్ దెమ్ యూ కాంట్ జస్ట్ నువ్వు లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వద్దు. ఆ వాల్యూ అంటే పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. ఆ వాల్యూ అంటే ఏంటిది అంటే వానికన్నా ముందు పెట్టే వాళ్ళు ఎవరు, వాళ్ళ వాల్యూ ఏంటిది అది చూసి పెట్టాలి. నాట్ సేయింగ్ లైక్ ఎనీ లైన్ అవుట్ నువ్వు లాస్ట్ లైన్స్ అని చెప్పలేను, రైట్? That's not how it works. I just want to clarify that. There are few lines where you have to be first. There are lines where you have to fight to be the first. There are lines where you have to be the last. Okay. అది అర్థం వాడికి తెలియాలి వితౌట్ ఆస్కింగ్ టు పేరెంట్కి అడగకుండా ఎక్కడ లాస్ట్ నిల్చోవాలో ఎక్కడ ఫస్ట్ నిల్చోవాలో వానికి తెలిసి ఉండాలి. అంటే ఆ మ్యాథ్ ఎట్లా పనిచేస్తుందో వానికి తెలియాలి, ఆ వాల్యూ సిస్టమ్ ఎట్లా ఉంటుందో, విలువలు ఎట్లా పనిచేస్తుందో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్ ఐ వాస్ టీచింగ్ రైట్ అబౌట్ లెవరేజ్. హౌ డు యూ లెవరేజ్ అనేది ఎట్లా వాడుకుంటాం మనము, నెగోషియేట్ ఎట్లా చేస్తాము, హౌ డు యూ విన్ అవుట్ ఆఫ్ ఇట్. ఇవాళ నువ్వు ఓడిపోయినా కానీ రేపు పొద్దున నువ్వు ఎట్లా గెలవాలి, సేమ్ థింగ్ నుండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక థింగ్ అయింది నీకు, నువ్వు నెగోషియేట్ చేసినావు, యూ లాస్ట్. బట్ ఈవెన్ యూ లూజ్, బట్ ఫ్యూచర్లో నువ్వు ఎట్లా గెలవాలి అంటే ఈ రోజు నువ్వు చేయాల్సిన అగ్రిమెంట్ ఏంటి వాళ్ళతోని, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్, రైట్? సో దేర్ వాజ్ అ ప్రోడక్ట్ ఐ ఆర్డర్డ్. ఒక యాప్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన, ఇంటికి వచ్చేసింది. వి ఓపెన్ సమ్మన్ ఇన్ ద హౌస్, ఓపెన్. వాళ్ళు యాక్సిడెంటల్గా 2 పంపించారు, నేను ఒకటి ఆర్డర్ చేస్తే. ఓపెన్ చేసేసినాము. నేను కాల్ బ్యాక్ చేసారు, సారీ సార్ మేము ఒకటే చేయాల్సింది, ప్రోడక్ట్స్ 2 పంపించినాము, బట్ బిల్లింగ్ మాత్రం ఒక్కదానికే చేసినాము. నేను దట్స్ యువర్ మిస్టేక్, సరే వచ్చి తీసుకపోండి, మేము ఓపెన్ అయితే చేసినాము, బట్ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ టేక్ ఇట్. అంటే లేదు సార్ ఇప్పుడు మేము రిటర్న్ మేము బుక్ చేయలేము, మా సిస్టమ్ అలో చేయదు, బికాస్ ట్రాన్సాక్షన్ ఇది లేదు, మీరే నాకు పేమెంట్ చేయండి సార్. సెకండ్ ప్రోడక్ట్ కూడా దట్స్ వేర్ ఐ గాట్ అన్నాడు. లైక్ అరే నువ్వు చేసే తప్పుడు నేను ఎందుకు పే చేయాలి? సెకండ్ నాకు అవసరం కూడా లేదు కదా సెకండ్ ప్రోడక్ట్, ఒక్క సరిపోతుంది నాకు. నువ్వు సెకండ్ పంపించి నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు టు పే ద సెకండ్ అమౌంట్? 2కి ఎందుకు పే చేయాలి నేను? ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ టేక్ ఇట్, రైట్? అట్లా రాదంట, దే హ్యావ్ టు పే అట. ఐ ఆల్సో అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్ ఆల్సో. వాళ్ళకి సిస్టంలో లేదు రీఫండ్ చేయడానికి, ఇది సిస్టంలో ట్రాక్ కాలేదు. బట్ వెన్ దే ఇన్వెంటరీ కౌంట్ చేసినప్పుడు దేర్ బాస్ అడుగుతాడు, అరే నువ్వు ఎట్లా పంపించినావు 2 అని. వాడు ఏమంటున్నా అంటే సార్ నా శాలరీకి వెళ్ళి ఇవ్వాలి సార్, నేను మా బాస్కి తప్పు నాది సార్, ప్లీజ్ ఏమైనా చేసి ఇవ్వండి సార్, నాకు నేను పే చేసుకోవాలి సార్ అంటే. ఐ అండర్స్టూడ్ ఇట్, కరెక్టే, ఫేరే, టు బీ ఫేర్, బట్ నాకు అవసరం లేదు ఇచ్చేది వాపస్. బట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ ఐ టోల్డ్ బాస్ ఇవాళ నేను పే చేస్తా, బట్ నెక్స్ట్ టైం వెన్ ఐ కీప్ ఆర్డరింగ్, బికాస్ ఐఎమ్ ఎ రెగ్యులర్ కస్టమర్, వెన్ ఐ ఆర్డర్ ఇట్ ఐ వాంట్ కస్టమైజేషన్. నేను అడిగినట్టు నాకు కావాలి. మీ దాంట్లో జస్ట్ 1-2 ఐటమ్స్ కాకుండా ఐ వాంట్ సమ్ చేంజెస్ టు ఇట్. నేను నీకు కాల్ చేసి చెప్తా, నాకు పంపించేసి బిల్ జీపేలో బిల్ కట్టేస్తా. టాప్ ప్రయారిటీలో ఉండాలి, రైట్? అండ్ దెన్ టాప్ ప్రయారిటీ మై ఆర్డర్స్ కెన్ బి కస్టమైజ్డ్ నౌ. ఓకే, యాప్లో కస్టమైజింగ్ లేదు, బట్ మై ఆర్డర్స్ కెన్ బి కస్టమైజ్డ్ నౌ బికాస్ నౌ ఐ హ్యావ్ లెవరేజ్ టుడే. అన్నాడు, సారీ ఎస్ సార్ దట్ వర్క్స్, నాకు నా నెంబర్ ఇది సార్, నాకు కాల్ చేయండి అంటే ఐ పేడ్ ఎగ్జాక్ట్లీ అమౌంట్ వానికి ఎంత పే చేయాలో ఐ హ్యావ్ పేడ్ ఇట్, రైట్? ద నెక్స్ట్ టైమ్ ఐ వాజ్ అబౌట్ టు ఓపెన్ ద యాప్, ఆరో కేమ్ అండ్ సెడ్ Papa, like that day we have a leverage now, right? Yeah. Ask him, can he is customized today? Okay. Then I called him. Yeah. Right? Then I customized and sent it back to me, right? Okay. So I paid him GPay. The thing is, like what he has learned that day is, ఆ రోజు మనం డబుల్ పేమెంట్ చేసినట్టే ఓడిపోయినట్టే మనం ఆ ఫైట్ ని. అవి గెలవస్తుండే, నేను పే చేయ ఫోన్ కట్ చేస్తే అయిపోతుండే. ఏం చేస్తుండే పాపం, he would have paid from his pocket. What I have done is I paid, I lost that day, but I am winning every day later. ఆ రోజు ఓడిపోయినా కానీ ఎవ్రీ తర్వాత నువ్వు గెలుస్తూనే ఉంటావు అన్నట్టు, రైట్? మళ్ళా సో రాసేసుకోండి, దిస్ ఇస్ ద లెసన్ ఫర్ ద కిడ్, రైట్? వాడు నేర్చుకున్నాడు హౌ టు నెగోషియేట్, రైట్? అంటే ఏమర్థమంటే ఇవాళ నువ్వు ఎక్కువ పే చేయొచ్చు, ఇవాళ నీకు తక్కువ డిస్కౌంట్ రావచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ లాస్ట్. ఇవాళ నువ్వు ఓడిపోయినావని కాదు, ఇవాళ ఎక్కువ పే చేయు, తర్వాత యూ కెన్ సీ లైక్ హౌ కెన్ యూ కెన్ గెట్ మోర్ వాల్యూ. అంటే రేట్లు ధరలు కాదు, వాల్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రైస్. ప్రైస్ నువ్వు పే చేయు, బట్ ఎక్కువ వాల్యూ తెచ్చుకో తర్వాత, దెన్ యు ఆర్ విన్నర్.
రైట్. సో ఇట్స్ విన్ విన్. వాళ్ళు గెలుస్తారు, మనం గెలుస్తాము. కిడ్ నేర్చుకుంటున్నాడు. యూ సీ హౌ ఎ ట్రయాంగిల్ ఇస్ ఫార్మ్డ్ హియర్. సో అట్లా దాట్స్ హౌ యూ టీచ్ ఆల్ దీస్ థింగ్స్. Real world ఎగ్జాంపుల్స్, scenarios, రియల్ వరల్డ్ సినారియో. యూ ప్రిపేర్ దెమ్ ఫర్ ఎ బెస్ట్ నెగోషియేషన్ ఇన్ ద ఫ్యూచర్. దాని తర్వాత లెవరేజ్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఎట్లా అతను వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. వి పేడ్ ద మనీ మీన్స్ వీఆర్ గివింగ్ ద వాల్యూ. వాని సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం మనం, అర్థం ఎట్లా చేసుకోవాలి, వాని సైడ్ తప్పున్నా మనం ముందుకు ఒక స్టెప్ దిగి హెల్ప్ ఎట్లా చేయాలి ఈరోజు, తర్వాత మనకు వాడు హెల్ప్ చేస్తాడు. రైట్, హౌ యూ బిల్డ్ దట్ ఎకో సిస్టమ్ ఆఫ్ డీలింగ్ అ బిజినెస్ డీల్స్. రైట్, సో ఇది మనం నేర్పిస్తున్నాము ఈ ఏజ్ నుండి. ఐ హావ్ లైక్ 3 to 4 సినారియోస్ ఇలాంటి ఎట్లా జరుగుతున్నాయి ఇంట్లో. రైట్, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ యాజ్ లైక్ వెన్ ఐ కమ్ టు teaching all these things, right? I know. ఈ వాల్యూస్ రిలేటెడ్ ఐ వుడ్ జస్ట్ వాంట్ టు షేర్ వన్ ఇన్సిడెంట్. బెంగళూరు వెళ్ళినా అయితే నేను పక్కా షాపింగ్ వెళ్ళాల్సి ఉండే, ఇంట్లో అప్పుడు ఎవరు లేకుండే. సో ఐ హ్యావ్ టు టేక్ బోత్ ఆఫ్ దెమ్ విత్ మీ. మాల్కి వెళ్ళినా ఐ లాడ్ ఆఫ్ బ్యాగ్స్. ఒక బ్యాగ్ అని చెప్పేసి పోయినా, ఇటు ఒక 4 ఇటు ఒక 5 అన్నట్టు అయినాయి. సో ఐ వాజ్ వాకింగ్, వాడికి చెప్పిన నువ్వు మేఘ్నాన్ని పట్టుకొని రా, మెఘ్నా మెల్లగా వస్తుంది, నువ్వు కూడా వెనుకకు రా, నేను ఇవన్నీ తీసుకొని వెళ్తా అని చెప్పేసి నడుస్తున్నా ముందు. లైక్ వాళ్ళు మెల్లగా నడుస్తారు కాబట్టి. సో దాని తర్వాత కొద్దిసేపు దూరం నడిచిర్రు ఇద్దరు మాల్లోనే. నడిచినాక వాడు వచ్చి మమ్మ మస్తు బరువు ఉన్నాయి, ఇట్స్ ఓకే గివ్ మీ సమ్, ఒక 4 bags నాకు ఇచ్చేసి ఐ హ్యాండిల్ ఇట్, నేను చూస్తా. యాజ్ లిటరలీ హీ వాజ్ దెన్ లిటరలీ 7-year-old అప్పుడు. నాకైతే కళ్ళ నుంచి ఇట్లా స్టార్ట్ అయినాయి, ఏంది వీడు 7-year-oldకి ఇంత మెచ్యూరిటీ ఎట్లా వచ్చింది, నాకు బరువు అవుతుందని. లైక్ హీఈస్ రెడీ టు టేక్ దట్ బ్యాగ్స్ అండ్ హీ వాజ్ రెడీ టు వాక్ విత్ దాట్ హెవీ బ్యాగ్స్. అండ్ దాన్ని చేతిలో పట్టుకున్నాడు, మేఘ్నా చేతిలో పట్టుకొని, హీ వాజ్ హోల్డింగ్ బ్యాగ్స్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హీ వాజ్ వాకింగ్. హ్యాస్ లిటరలీ ఓ మై గాడ్ దిస్ ఈస్ ఆసమ్ అని చెప్పేసి అట్లా అనిపించింది. లైక్ ఈవెన్చువల్గా గ్రాడ్యువల్గా యాజ్ యూ ఆర్ టెల్లింగ్ దెమ్ ఆల్ ద వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అవుట్ ఫర్ షూర్. Right. So just to add on one more point, right? So one more example, I think last year happened, right? He's like 8-year-old time low. So remember, go back, like in the case, how do you rank? Who is the most powerful, the most important person in the house? Ivanni now imagine like it's all baked in properly. Inkoka point cheppina, like husband should treat the wife as a girlfriend, right? So oksari emaindi, I think you went for a shopping. Amirpet anukunta, you went night ayindi, you went in the evening, and then 8:30 or 9ish aitundi, then you called us, right? నువ్వు కాల్ చేసినావు, కాల్ చేసి అడిగినాం, మీ ఇద్దరం స్పీకర్ ఫోన్ ఉండే దట్ టైమ్, ఆరవ్ అండ్ మీ అండ్ ద అదర్ సైడ్, అండ్ దెన్ వీ కాల్ యూ అండ్ ఆస్క్ లైక్ ఎంతసేపు అవుతుంది షాపింగ్ అంటే, యూ సైడ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. బట్ మాకు అర్థమైంది, యూ నాట్ ఈట్ ఎనీథింగ్, ఆకలేస్తుంది, యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జాస్టెడ్, కార్ కూడా తీసుకెళ్ళలేదు, యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్, షాపింగ్ అయిపోవాలి, తినాలి. ఇఫ్ యూ గెట్ ఫుడ్ గివెన్ దట్ యూ ఫైండ్ సమ్ గుడ్ ఫుడ్, అండ్ దెన్ నువ్వు క్యాబ్ ఆర్ ఆటో తీసుకొని రావాలి. స్లైట్లీ డ్రిజ్లింగ్ కూడా అవుతుంది, లైట్ కొంచెం వర్షం కూడా లైట్గా ఉండే. సో కాల్ కట్ చేసిన తర్వాత వీడి ముఖం చూసిన, ఏమన్నా చేసా, ఏం పాప పోడేనా అని అన్నాడు. రైట్, సో హీ నోస్ వాట్ ఐ యామ్ థింకింగ్ ఇన్ మై హెడ్, రైట్? వాట్ ఐ వుడ్ డూ ఇస్, నేను ఆల్రెడీ మైండ్ ప్రిపేర్ అయినా, కాల్ కట్ చేసే ముందే ఐ ప్రిపేర్డ్ అయిన కాల్ కట్ చేసిన. ఐ జస్ట్ లుక్డ్ ఎట్ హిమ్, he తెలిసిపోయింది వీడు పోతాడు బండి వేసుకొని ఇప్పుడు అని. దెన్ నాన్న యా లెట్స్ గో అంటే అన్న నేను ఎంత, నాకు కూడా సేమ్ మూమెంట్ లైక్ యూ, రైట్? ఎంత షాకింగ్ ఉండే అంటే వీనికి ఎట్లా అర్థమైంది వాట్ ఐఎమ్ థింకింగ్ అంటే, నాకు ఉన్న వాల్యూస్, హౌ డు ఐ ట్రీట్ ద వైఫ్, ఇవన్నీ తెలుసు కాబట్టి హీ నోస్ మై డాడ్ వోంట్ లెట్ ఏం లేదు అక్కడ ప్రాబ్లం, లైక్ ఆటో వేసుకొని వచ్చేసాడే, బట్ హీ నోస్ ఐ విల్ నాట్ లెట్ దట్ హ్యాపెన్. నేను పోతాను తెలుసు, రైట్? దెన్ వి బోత్ ఆఫ్ us కార్లో కూర్చున్నాము, దెన్ వి స్టార్ట్ డ్రైవింగ్, రైట్? వి కేమ్ టు అమీర్పేట్, దెన్ వి అగైన్ కాల్ యూ, ఏడున్నావు అంటే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అయిపోయింది అంటే, లైక్ వి ఆర్ హియర్, కమ్ అంటే, దెన్ యూ ఆర్ ఆల్సో అబౌట్ టు క్రై ఆల్మోస్ట్, రైట్? బికాస్ నీకు కూడా పేషెన్స్ లేకుండే అప్పుడు, ఆటో దొరుకుతలేవు, క్యాబ్స్ దొరుకుతలేవు, నథింగ్ వాజ్ దేర్. You are hungry, but suddenly we saw a car and we both were standing in front of you, right? Again, this is I think 12 years or 11 years after our marriage. పెళ్ళైన కొత్తలో అవన్నీ చేస్తారు ఎవరైనా కానీ, 12-11 years తర్వాత ఇవి చేస్తున్నాము అంటే దట్స్ రైట్ థింగ్ టు డూ. ఐ మీన్ మనకు అర్థమవుతుంది హౌ టు ట్రీట్ అనే, అట్లా వదిలేయద్దు, వి షుడ్ బి దేర్, మనం ఉండాలి.
అడగక ముందే చేయాలి, రైట్, కేరింగ్ ఇవన్నీ. దెన్ వీ గాట్ యూ ఇన్ ద కార్, వీ వెంట్ టు అన్ ఓటీపీ ప్లేస్, వీ ఏట్ ఫుడ్ అండ్ వీ వెంట్ హోమ్, రైట్? Right, he is there, like he normally he sleeps at 8 o'clock or something, 8:30. That day he's still there until like 10, 11 or something, right? But that day I thought, these things are working out. అర్థం అవుతున్నాయి పిల్లలకి, అర్థం అవుతాయి. వాళ్ళకి ఏం అర్థం కావు, చిన్న పిల్లలు, నువ్వు అట్లా చూసే అవసరం లేదు, పెద్ద పెద్ద థింగ్స్ అర్థమవుతున్నాయి వాళ్ళకి ఇప్పుడు. They're observing us, yeah, definitely.